మామూలుగా నేను కేరళలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు అనుకున్నా, కానీ తప్పు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టైం వచ్చి 9:30 అయితే అవుతుంది. వెళ్ళబోయే ముందు మీకు ఒకసారి మొత్తము హాస్టల్ ఒకసారి చూపిస్తారు, చూడండి బాగుంటుంది. మొత్తం అంతా కాఫీ ప్లాంట్, చాలా 44 acres అంట, సింగిల్ ఓనర్. 44 acresలో అయితే ఇది ఉంది. ఇది వచ్చి ఈ హాస్టల్ వచ్చి జోస్టల్. ఇంతకుముందు నాకు తెలిసి ఇది గెస్ట్ హౌస్ లాగా వాడుకుంటా అన్నట్టున్నారు. తర్వాత దీన్ని అయితే జోస్టల్ని దాని ఫ్రాంచైజీ వాళ్ళు తీసుకున్నట్టున్నారు జోస్టల్ని. ఇక్కడ వచ్చి ఇది రెస్టింగ్ ఏరియా, లెజర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఇదొకటి గేము, ఇదొకటి టేబుల్ టెన్నిస్ ఉంది, బాగుంటుంది. మామూలుగా వీకెండ్స్లో అయితే చాలా బాగుంది. ఏమంటే మనకి దాదాపు మడికేరి నుంచి ఒక 10 kilometers అయితే ఉంటుంది. ఇటు వస్తే కిందకి ఓకే ఓకే. ఇది వచ్చి టీవీ, ఇక్కడ టీవీ చూస్తుంది. నిన్న మనము క్లాస్ వాషింగ్కి ఇచ్చినాము, అవి కావాలి వచ్చినాయి, మళ్ళీ తీసుకున్నాము. ఇది వచ్చి రిసెప్షను. అంటే వస్తే ఇది బయట కూడా మనకి ఫ్రీగా మాట్లాడుకునేదానికి కూర్చొని, అది మొత్తానికైతే అది పైన బాగుంది. అది అదిగోండి జోస్టల్, ఇది. హాయ్. మనకి ఇటు వస్తే ఇక్కడ కెఫెటీరియా ఉంది, దాన్ని కెఫెటీరియా కాబట్టి కొంచెము రేట్లు ఎక్కువ, కానీ టేస్ట్ బాగున్నాయి. అది. సో ఇప్పుడు మనం ఎక్కడికి పోతుండేది మీకు చెప్పలే కదా. మనమైతే తలా కావేరికి పోబోతున్నాం. తలా కావేరి అంటే కావేరి అనేది స్టార్ట్ అయ్యే పాయింట్ అనమాట. అది మనం అయితే అక్కడికి పోయి అక్కడి నుంచి కేరళలోకి ఈరోజు అయితే ఎంటర్ కాబోతున్నాము. మడికేరి టౌన్ ఫుల్ బిజీగా ఉంది ఈరోజు. ఈ మడికేరి నుంచి మనకు తల కావేరికి వెళ్ళే రోడ్డు ఎట్టుందంటే ఏదో బిల్డింగ్ మీద నుంచి దూకేసినట్టుంది కిందకి. వచ్చిన దగ్గర నుంచి ఒకటే డౌన్ మొత్తం. అది ఆ డౌన్ కూడా చిన్న డౌన్ కాదు, ఇలా కిందకి దుంకినట్టుంది. ఇంకటేంటంటే ఇది కూర్గ్ అనేది ఒక జిల్లా అన్నమాట. ఆ జిల్లాలో మనకి ఈ మడికేరి, విరాజ్పేట అండ్ ఇంకోటి సోమవారపేట, ఈ మూడు కలిసి మెయిన్ టౌన్స్ అనమాట ఈ జిల్లాలో. మడికేరి అనేది సెంట్రల్లో. 12 అవుతుంది, మనం అయితే భోజనానికి ఆడినాము. ఈ రోడ్డు మాత్రము నరకం చూపించిందంటే, అనేది మొత్తం కంప్లీట్గా డస్ట్ అయిపోయింది, అన్ఈవెన్గా ఉంది రోడ్డు మాత్రము. దట్టు టర్నింగ్స్, ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది. మొత్తానికి పిచ్చి పట్టించేసింది. నా వల్ల కాక ఇంకా భోజనానికి అయితే ఆపేసా. ఏదో స్వాగత్ హోటల్ అని ఉంటే పోతా దారి మధ్యలో, ఇక్కడైతే ఆపా. భోజనం చేసుకొని నిదానంగా పోవాలా. సలాడు, కూరగాయ, బీట్రూట్ తాలింపు, అప్పడము, రైసు, పప్పు. హోటల్ స్వాగత్తులు అయితే ఎందుకంటే బాగానే ఉంది, 60 రూపాయలు మీల్స్. ఇది కొండ ప్రాంతాల్లో మామూలుగా సగవంగా ఉంటుంది ఎప్పుడు. అందుకని వీళ్ళు మామూలుగా నీళ్ళు ఇస్తారు కదా, అంటే ఫస్ట్ నీల్స్ పెట్టిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారు కదా, ఆ నీళ్లు మామూలు వేడి నీళ్ళు ఇస్తున్నారు వీళ్ళు. ఇది రెండోసారి నేను మూతి కాల్చుకోవడం ఇట్లాగా తెలియక. ఇదిగోండి మనమైతే భాగమండలకి వచ్చేసాము. ఈ భాగమండలి అనేది 3 నదులు కలుస్తాయి, సంగమం, త్రివేణి సంగమం టైపు. ఇదిగోండి ఇది వచ్చి శ్రీ భాగనందేశ్వర టెంపుల్. ఇది భాగనందేశ్వర టెంపుల్. అది ఫోన్ పేనా? ಆಯ್ತಲ್ಲ. ತಲಕಾವೇರಿ ಭಾಗಮಂಡಲ ಟೆಂಪಲ್ ಪಾರ್ಕಿಂಗ್. ಓಕೆ ಓಕೆ, ಐ ಡೋಂಟ್ ನೀಡ್ ಟು ಪೇ ದೇರ್. ಅಲ್ಲಿ ಪೇ ಮಾಡುವಾಗಿಲ್ಲ. ఓకే ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్ నా. భాగమండలకి తలకావేరికి రెండిటికి పార్కింగ్ అంటే వెళ్ళిపోయిన వేళ నుంచి జస్ట్ మనకి ఒక 8 kilometers అనుకుంటా తలకావేరి.
సో ఎందుకంటే మనమైతే తలకావేరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. మామూలుగా నేనైతే ఇదే ఫస్ట్ టైము ఒక నది స్టార్టింగ్ పాయింట్ చూడడము. ఎండింగ్ పాయింట్ చూసినాం కానీ సముద్రంలో కలిసేది చాలా నదులువే, కానీ స్టార్టింగ్ పాయింట్ ఇదే. ఇదిగోండి ఇక్కడైతే డ్రెస్ కోడ్ ఉంది. పాయింట్ కావేరి నది. నీళ్ళు లేవు కొద్దిగా. Origin of river Kaveri. Please maintain the sanctity and purity of the premises. Origin of Kaveri. మామూలుగా అయితే వర్షాకాలం అయితే ఎందుకండి ఆ నీళ్ళు ఇక్కడ వస్తూ ఉంటాయి. అది ఇక్కడ వచ్చి కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది మన కావేరి ఆరిజిన్. పైన శివలింగం ఉంది, అది ఆడ పైన ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయట్లే. మనకైతే ఇది స్టార్టింగ్ పాయింట్ కావేరి. ఇప్పుడైతే వాటర్ లేవు కాబట్టి అయితే మనకి తలకావేరి. మనమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి కేరళలోకి ఎంటర్ అవుతాం. పండి కేరళలో పోయేటప్పుడు మనకి తలకావేరి నేషనల్ పార్క్ ఒకటి ఉంది. మనకి దాన్ని దాటుకొని పోతాం. దాని గుండా ఆ నేషనల్ పార్క్లోనే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంది. అది కొంచెం జాగ్రత్తగా పోతే ఏం కాదు. పాయింట్ ఏంటంటే మనం అయితే ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాము. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట ఈ ఫారెస్ట్ అనేది. ఇదిగోండి డ్రైవ్స్లో ఎలిఫెంట్ క్రాసింగ్, తలకావేరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అది ముందర డ్రైవ్స్లో అంట. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్లోకి అయితే మనం ఇప్పుడు ఉన్నాం. ఏంటంటే ఇందాక నుంచి ఒక్క జంతువు కూడా రావట్లేదు. జంతువు అంటున్నా, ఒక్క మనిషి కనపడదా, ఒక్క ఇల్లు లేదు. ఇందాక దాకా అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి. ఇక్కడేమో ఒక్క ఇల్లు లేదు. సిగ్నల్ కూడా పోయింది, సెల్ ఫోన్ది. శుద్ధంగా పాటలు పెట్టుకుని వస్తా అన్నా, పాటలు దొబ్బినాయి. ఇంతలో కొండలో ఎలిఫెంట్లు ఏం క్రాస్ చేస్తాయని. సరే రోడ్డు అన్నా బాగుంది అనుకుంటే రోడ్డు కూడా అంతంత మాత్రంగానే ఉంది. Hold it. ఇంకమ్మ యావేసరా దడుచుకొని వస్తుంది యావని చూసా. ఇదిగోండి వాటర్ ఫాల్, మంచి వాటర్ ఫాల్. ఏడో కొండలోంచి వస్తున్నాయి కానీ ఇది మనకి దానికే అట్ట పోవాలా. వీళ్ళేమో అది ఆడ గేట్ క్లోజ్ చేస్తున్నారు. అదిగంటాడు ఆ గేట్ క్లోజ్ చేస్తున్నారు. అది పరిస్థితి. ఫస్ట్ మా పట్టగా చూరా నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళు. నేను దడుచుకున్నానని అర్థం అట్లా మలయాళం స్టార్ట్ అయిపోయిందిరా మీనా. అదిగోండి మొత్తానికైతే మనం కేరళలోకి ఎంటర్ అయిపోయినాము. వెల్కమ్ టు కేరళ. ఈ టౌన్లోనే ఉంది బార్డర్. అది రెండు కర్ణాటకను కేరళ బార్డర్. కర్ణాటకన్నా అక్కడక్కడ అర్థమవుతుంది కానీ ఇంగ్లీష్లో అంటే పనత్తూర్ అంటే ఇదేదో ఊరు. పనత్తూర్, కేరళలో పనత్తూర్. ఇదిగోండి మనమైతే కొండలో నుంచి ఓపెన్ ప్లేస్లో పడినాము. ఇంకొద్దిసేపట్లో బీచ్లో పడతాం పోయి. నేను కేరళలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు అనుకున్నా, నేను తప్పు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడైతే మనం కేరళకి అయితే వచ్చేసాము. త్రిపూర్ దగ్గర ఉన్న యాంత్రూస్ బీచ్ అంటే యాడ్. మొత్తానికైతే ఓ బీచ్ చూపిస్తామండి మీకు. చాలా రోజుల తర్వాత చూస్తున్నారు బీచ్. ఈ మధ్య అంతా కొండలు, లోయలు, పర్వతాలు, చెట్లు. ఇప్పుడు బీచ్ చూపిస్తామండి ఒకసారి. ఇదిగోండి యాంత్రూస్ బీచ్.
కేరళ బీచెస్. ఎన్న మనసులో ఆయం ఇదిగోండి, చాలా బాగా అయితే ఉంది బీచ్. ఇప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ పయ్యనూరు అనేది ఒక ఊరు ఉంది కన్నూరుకి ముందర. మనం అయితే అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే ఎక్కడన్నా లాడ్జ్ ఉంటుందా అంటే చీపెస్ట్ లాడ్జ్ సిటీ లాడ్జ్ అనేది చూపించారు. మనకు వచ్చి 500 అయితే పడింది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు గోకర్ణలో చెప్పులు కొరికేస్తున్న దగ్గర నుంచి మనకి చెప్పులు లేవు. ఏదో ఎటో ఒకటి ఆ షూస్తోనే మెయింటైన్ చేస్తామన్నా. ఏదో షూస్ అవి క్లీన్ చేసిన, ఇంకా షూస్ బయటికి పోదామంటే తిందామంటే షూస్ లేవు, చెప్పులు లేవు. అట్లే ఈ పక్కన మాల్ ఉంది, అక్కడ పోయి చెప్పులు కొనుక్కుందాం బండి. అవతారం ఉందా అది అవతారం. ఇదిగోండి ఇది మాల్, పయ్యనూరు మాల్, ఫ్రెండ్స్ పాపిటెక్స్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనం అయితే చెప్పులు ఇదిగోండి, అవి చెప్పులు అవి వచ్చి మామూలుగా 700 అయితే ఉన్నాయి. దాని మీద మనకి డిస్కౌంట్ పోను 270కి అయితే వచ్చింది. 60% డిస్కౌంట్ అంట. మొత్తానికైతే 270 రూపీస్కి అయితే వచ్చింది. మేలే. మనమైతే తినేసినాము. రూమ్కి వెళ్ళి వీడియో ఎడిటింగ్ ఉంది, తర్వాత బట్టలు ఉతుక్కోవాలా. మామూలుగా బిర్యానీలోకి రైతాను మనకి మామూలుగా మసాలా వేస్తారు కదా, నేను రైతా ఇచ్చినారు, మసాలా బదులు నిమ్మకాయ ఊరగాయ వేసినారు. వెరైటీ నా వెళ్దాంగా. 150 కిలోమీటర్లు అయితే వచ్చింది మనకి. 150 కిలోమీటర్లు అది ఈరోజు అయితే మనం ట్రావెల్ చేసింది. నేనైతే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.